గ్రూప్ సభ్యులకందరికీ నమస్తే అండి. మొన్న గురువుగారు స్వప్నంలో నిమిషాంబిక, అట్లా అంబిక కనిపించారని చెప్పింది నేనే అండి. అసలు ప్రాబ్లం నాకు 5, 6 నెలల నుంచి ఒకసారి నాకు ఇద్దరు గురువులు అంటే నేను చండీ సప్తసతి, మూక పంచసతి విడివిడిగా వేరే వాళ్ళ దగ్గర ఇంకోరి దగ్గర ఆన్లైన్‌లో నేర్చుకున్నాను. వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి సంబంధమే లేదు అసలు. వాళ్ళిద్దరూ ఒకే రోజు నాకు స్వప్నంలో కనిపించారు. మూక పంచసతి నేర్పించే అమ్మొచ్చి, "నీకు కాలు, చెయ్యి పడిపోయేలా ఉంది. జాగ్రత్త, అమ్మను వేడుకో" అని చెప్పారు. జాగ్రత్త పడు, అమ్మను వేడుకో అని ఆవిడ పర్టిక్యులర్‌గా చెప్పారు నాకు. వాళ్ళ నేను ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ పిల్లలొచ్చి, "ఎందుకు ఆవిడని టెన్షన్ పెట్టావు? నీ శిష్యురాలే కదా! నువ్వే అమ్మని అడిగుండొచ్చు కదా!" అలా చెప్పారు. ఆ రోజు అలా జరిగిపోయింది. అస్సలు ఎప్పటినుంచో నా చిన్నతనం నుంచి కొంచెం కొంచెం స్వప్నం కరెక్ట్‌గా వచ్చేది నిజమే. ఇప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకున్న తర్వాత క్లారిటీగా ఏ స్వప్నము అసలు ఏది మిస్ అవ్వలేదు. ఒక చిన్న నా మనసు నలతగా ఉన్నా గూడా బయటికెళ్ళినప్పుడు ఒక అడుక్కునే వాళ్ళని చూసినప్పుడైనా వాళ్ళ కాళ్ళు, చేతులు ఏదన్నా ఇబ్బందొచ్చి వాళ్ళకి ఇవ్వలేకపోయానే అనే బాధైనా కలుగుతది. ఒకవేళ స్వప్నంలో నేనలా ఎప్పుడన్నా బాధపడి ఉంటే. అలా అయినా బయటోళ్ళతో అయినా బాధ కలిగుంటుంది. అలా జరిగేది. అలాంటిది 5, 6 నెలలుగా అమ్మ నాకిలా చూపించింది, ఏంటో తెలియట్లేదు. అమ్మ నాకిలా చూపించింది, ఏంటో అనుకుంటూనే ఉన్నాను. కానీ నాకు ఎడమ చెయ్యొచ్చేసి తిమ్మిరెక్కేసి అట్లా ఇబ్బంది పెడుతూ ఉండేది. కానీ నేనెందుకో వెళ్ళాలి, చూపించుకోవాలి అనుకోలేదు. అట్లా నొప్పొచ్చినప్పుడు అట్లా కొంచెం పైకి పట్టుకోవడం అట్లా ఏదో చేసి ఉండేదాన్ని. సడెన్‌గా మొన్న 10 రోజుల ముందు నేను గురువుగారికి మెసేజ్ చేశాను. గురువుగారు, ఇలా నాకు మూతి పెరుగుతుంది గురువుగారు. నాకింతకు ముందు వచ్చింది. మళ్ళీ వస్తుందేమో అని భయపడుతున్నాను. కానీ ఇంతకుముందు నాకొచ్చినప్పుడు ఆ కాఫీ తాగుతుంటే నాకలా మూతి అలా పోవడం చూసాను. తర్వాత నాకు స్నానానికంతా నోట్లో నీళ్లు పోసుకుంటే బయటపడే అంత పెద్దలా అయిపోయింది సడెన్‌గా. కానీ మూతి పెరుగుతుందండి. 10 రోజులు, 12 రోజులు ఇంకా పైనే అవుతుంది. ఈ రోజుటికి అలాంటి సింప్టమే ఉంది కానీ మందులు వాడుతున్నా గూడా అది నిన్న ఈ మూతి ఇలా పెరగడం వల్ల ఆ రోజుటి గురించి భయపడి మేము హాస్పిటల్‌కెళ్తే ఇప్పుడు రోజు చెకప్ చేసుకోవడంతో నిన్న నర్వ్ టెస్ట్ అయింది. అయితే మొన్న అమ్మవారు చెప్పారు. ఎ సడెన్‌గా తెలీదు, ఒక గుళ్ళో ఉన్నాను. వెళ్ళి అమ్మవారు ఆహ్, పట్టుకునేటప్పటికి అమ్మవారి విగ్రహం పట్టుకున్న తర్వాత స్పర్శతో మనం ఎలాగైతే మన చర్మం అలా ఉంటుందో, అలాంటి స్పర్శతో, అలాంటి పాదాలు నా కళ్ళతో దర్శనం చేసుకున్నాను. నాకలాంటి భావం కలిగింది. బయటొస్తానే ఒక పెద్దావిడ పండు ముసలావిడలాగా, "ఎందుకు బాధపడుతున్నావు? నీకు రేపు ఈ వేళకంతా నీ టెన్షన్ క్లియర్ అవుతుంది పో. ఎందుకు బాధపడ్డావు?" అని సునాయాసంగా, ఈజీగా, అలవోకగా మాట్లాడేసింది ఆవిడ. అట్లా జరిగింది. నిన్న సాయంకాలానికి నేను వెళ్ళాను. నర్వ్ టెస్ట్ చేసుకునేటప్పుడు గూడా నా కుడి చెయ్యి బాగొచ్చింది గానీ, ఎడమ చెయ్యి వాళ్ళు ఇద్దరు అక్కడ చెప్పుకుంటున్నారు. ఈవిడ బానే కదిలిస్తుంది. ఇదేంటి ఇది ఇలా ఉంది అని "ఏవండీ, ఏమన్నా ఇబ్బందా?" అని అడిగితే వాళ్ళు నాకు చెప్పలేదు. "డాక్టర్ చెప్తారులే, వెళ్ళండి" అన్నారు. దాంట్లో ఇబ్బందని ఉంది మాత్రం అర్థమవుతుంది. కానీ నేను నేనొకటి అనుకుంటున్నాను క్లారిటీగా. 5, 6 నెలల నుంచి పడుతున్న టెన్షన్ నేను గురువుగారి పాదాలు పట్టుకున్న తర్వాత, ఆయన ఓంకారం రోజు వినడం, ఫాలో అవ్వడం, చెప్తున్న వినడం, ఆయన మనకి ఆశీర్వాదం చేతులతో ఇవ్వడం, ఆ పాజిటివ్ నాలోకొచ్చినట్టు ఫీల్ అవ్వడం నేను. దానివల్ల నాలో ఉన్న నెగెటివ్ బయటికి తోసిపడేశారు గురువుగారి చేతులతో అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు గ్రూప్‌లో అదే మాదిరిగా గురువుగారి కాళ్ళు పట్టుకున్నారంటే నా నా నాలాంటి ఫీలింగ్ అందరికీ కలగొచ్చు అని నేను తెలియజెప్తున్నానండి. ఇంతసేపు మెసేజ్ వచ్చిందని. ఆహ్, ఇంకోటేంటంటే పాము అంటే పెద్ద విషసర్పము కుట్టితే నాకు చీమ కుట్టినంతగా గురువుగారు ఓంకారం, గురువుగారు ఆ బ్లెస్సింగ్స్, గురువుగారు చెప్తున్న మాటలు, ప్రవచనాలు అవి
నన్ను ఈ 5, 6 నెలల నుంచి భయపడింది బయటికి తోసేసాయండి. అండ్ ఐఎమ్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. గురువుగారికి నా మనస్ఫూర్తి నా నమస్కారాలండి.